Hi, this is Kirtana from Sri Vidya Coaching Center, Anandpur. Today Hindi editorial topic is based on stories from the heart on Banu Mustaq winning the International Booker for Heart Lamp. సో ఆమె రాసిన బుక్ పేరు హార్ట్ ల్యాంప్ టైటిల్. సో దాని మీద ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ అనేది ఆమె విన్ అవటం జరిగింది. ఎవరు ఆవిడ అంటే బాను ముస్తక్. ద స్టోరీస్ ఫ్రమ్ ద హార్ట్. నెక్స్ట్ న్యూ బ్యాచ్ ఇంప్లిమెంట్ అవుతుంది, లిమిటెడ్ స్టూడెంట్స్ అని చెప్పాను కదండి. సో దాని మీద ఇది ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి ఐఎల్పి బ్యాచ్ 2025 to 26 బ్యాచ్కి. సో ఇందులో ఏంటంటే లైవ్ క్లాసెస్ ఉంటాయి డైలీ సబ్జెక్ట్ వైజ్, అండ్ డైలీ టార్గెట్స్, మాక్ టెస్ట్లు, ప్రిలిమ్స్ మాక్ టెస్ట్, మెయిన్స్ మాక్ టెస్ట్ ఉంటుంది. ఇవేమో టాపిక్ వైజ్ టెస్ట్లు డైలీ టార్గెట్స్, ఇవేమో డైలీ ప్రిలిమ్స్ అండ్ మాక్ టెస్ట్, మెయిన్ మాక్ టెస్ట్లు అవి ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే పర్సనల్ మెంటర్షిప్, అంటే ఇంటరాక్షన్, ఇంటర్వ్యూస్కి ఎలా ఉండాలి, ఎలా అడుగుతారు, వాటి మీద డిపెండెంట్ అనమాట పర్సనల్ మెంటర్షిప్. సో టోటల్గా దీన్ని మేము ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి న్యూగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇది ఏంటంటే ఇది 365 days టార్గెట్ అనమాట. దీంట్లో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, డైలీ మాక్ టెస్ట్లు అండ్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ఈ 6 monthsలో ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్స్, ఐబీపీఎస్ క్యాలెండర్ ప్లస్ ఎస్బీఐ క్యాలెండర్ అండ్ ఇన్సూరెన్స్ క్యాలెండర్, వీటన్నిటి మీద డైలీ టెస్ట్లు ఉంటాయి అన్నమాట. విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. ప్లస్ ఏంటంటే యూట్యూబ్లో కొంచెం థియరీగా డీటెయిల్గా చెప్తున్నారు, అండ్ ఇక్కడ మాక్ టెస్ట్లు ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి ట్రిక్స్ మీద చెప్తున్నారు అనమాట. ఇన్ కేస్ మీకు ఏమన్నా ఉంటే, అవైలబిలిటీ ఉంటే మాత్రం ఆన్లైన్ బ్యాచ్ కూడా ఉంది, ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ బ్యాచ్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, 9649643354 నెంబర్కి. సో దీంట్లో లిమిటెడ్ మెంబర్సే ఉంటారు ఒక బ్యాచ్కి, ఓన్లీ 1 బ్యాచే తీసుకుంటున్నా. ఆ బ్యాచ్లో లిమిటెడ్ మెంబర్సే. సో టార్గెట్ జాబ్ కింద పెట్టుకొని ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అని బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారనమాట. నెక్స్ట్, Banu's Booker will help regional languages gain global recognition. The marginalized have come to the fore with Banu Mustaq winning the International Booker Prize for 2025. In a first for Kannada, Mustaq and her translator Deepa Basti walked away with the top honors on Tuesday night, May 21st, 2025 in London for Heart Lamp. This is also the first time in the history of the prize that a collection of short stories has won. Breaching walls, breaking ceilings, and enduring angry outbursts, Mustaq chronicles the lives of Muslim women and their anxieties. Her stories are also peopled by clueless husbands, children who are like monkeys without tails, loving and sometimes overbearing grandmothers, muscular brothers, and Malavis. సో ముస్తక్ బాను గారు, ఆమెకి ఇప్పుడు ఫస్ట్ టైం అవార్డు రావడం జరిగింది ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్లో. సో ఇది కరెంట్ అఫైర్ కూడా. విల్ హెల్ప్ రీజనల్ లాంగ్వేజెస్. రీజనల్ లాంగ్వేజెస్ అంటే ఇప్పుడు మన తెలుగు, హిందీ, కన్నడ, ఇట్లా అన్ని రీజనల్ లాంగ్వేజెస్ అంటారు వాటిని. గెయిన్ గ్లోబల్ రికగ్నేషన్. సో కన్నడ లాంగ్వేజ్ అనేది ఒకటి ఉంది అని చెప్పి ఈమె రాసిన బుక్ ద్వారా, ఈమె ఏదైతే ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ విన్ అయ్యారో, సో ఆమె ద్వారా గ్లోబల్ రికగ్నేషన్ మనకి లాంగ్వేజెస్తో ఇది పెరిగిందని చెప్పి చెప్తున్నారనమాట. The marginalized have come to the fore with Banu Mustaq winning the International Booker Prize for 2025. సో బాను ముస్తక్ గారు దీనికి ఏదైతే కమ్ టు ద ఫోర్ విత్ బాను ముస్తక్ విన్నింగ్ ద ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ ఫర్ 2025. సో 2025 ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్లో బాను ముస్తక్ గారు విన్ అవటం జరిగింది. In a first for Kannada, Mustaq, her translator Deepa Basti walked away with the top honors on Tuesday night in London for Heart Lamp. In a first for Kannada, కన్నడలో ఫస్ట్ టైం ఈమె ఈ లాంగ్వేజ్లో బుక్ అనేది రిలీజ్, ఆమెకి బుక్కి అవార్డు వచ్చింది కన్నడ లాంగ్వేజ్లో అని చెప్తున్నారు. ఎవరు? ముస్తక్ అనే ఆవిడ, కన్నడ ఆవిడ. అండ్ హర్ ట్రాన్స్లేటర్, ఆమె ఇంగ్లీష్లో దానికి ట్రాన్స్లేటర్ వచ్చేసి దీపా బస్తి గారు. వాక్డ్ అవే విత్ ద టాప్ హానర్స్ ఆన్ ట్యూస్డే నైట్. సో వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద టాప్ హానర్స్ అయ్యారు. లండన్లో May 21st లండన్లో ఆమెకి హార్ట్ ల్యాంప్ బుక్ మీద ఆమెకి అవార్డు రావడం జరిగింది వాళ్ళకి. దిస్ ఈజ్ ఆల్సో ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ప్రైజ్
that a collection of short stories has won. సో ఇది ఫస్ట్ టైం అనమాట, హిస్టరీలోని ఇది ఒక ఫస్ట్ టైం మనకి ఇలా ప్రైజ్ రావటం. ఈమె బుక్స్ అన్నీ వచ్చేసి షార్ట్ స్టోరీస్, కలెక్షన్ ఆఫ్ షార్ట్ స్టోరీసే, వాటికి గెలిచింది ఈమె, ఫస్ట్ టైం గెలిచింది షార్ట్ స్టోరీలో. బ్రీచింగ్ వాల్స్, బ్రేకింగ్ సీలింగ్స్ అండ్ ఎండ్యూరింగ్ యాంగ్రీ అవుట్బర్స్ట్, ముస్టక్ క్రానికల్స్ ద ముస్లిం ఆఫ్ ద లీవ్స్ ఆఫ్ ముస్లిం ఉమెన్ అండ్ దేర్ యాంగ్జైటీస్. సో ఏంటంటే బ్రీచింగ్ వాల్స్ అంటే గోడలు బద్దలు కొట్టడం, బ్రేకింగ్ సీలింగ్స్ని బ్రేక్ చేయటం, అండ్ ఎండ్యూరింగ్ అంటే కంటిన్యూయింగ్ ఫర్ ఏ లాంగ్ టైం. ఎండ్యూరింగ్ అంటే కంటిన్యూ ఫర్ ఏ లాంగ్ టైం. సో ఈమె ముస్తక్ క్రానికల్స్ అనేది ఇలా డిఫరెంట్గా, బ్రీచింగ్ వాల్స్, బ్రేకింగ్ సీలింగ్స్ అండ్ ఎండ్యూరింగ్ యాంగ్రీ అవుట్బర్స్ట్, ద లీవ్స్ ఆఫ్ ముస్లిం ఉమెన్ అండ్ దేర్ యాంగ్జైటీస్. సో ముస్లిం మహిళల యొక్క జీవితాల గురించి మరియు వారి ఆందోళనను వాటి గురించి క్రానికల్లో ఆమె చెప్పడం జరిగిందని చెప్తున్నారు. ఎక్కువ ఆమె బుక్స్లో ఎక్కువ వాటి మీదే ఉంటుంది, ఉమెన్ గురించి, వాళ్ళు పడుతున్న కష్టాల గురించి, వాటన్నిటి మీద. హెర్ స్టోరీస్ ఆర్ ఆల్సో పీపుల్డ్ బై క్లూలెస్ హస్బెండ్. ఆమె స్టోరీస్ అన్నీ పీపుల్కి ఎలా ఉంటాయంటే క్లూలెస్ హస్బెండ్, children who are like monkeys without tails. Children who are like monkeys without tails, the book, and loving and sometimes overbearing grandmothers, muscular brothers, and Maulavis అంటే ఎవరు అంటారంటే ఏ learned teacher or doctor of Islamic law. సో వీలాంటి అందరి గురించి ఆమె కథల్లో ఉంటారు అని చెప్పి చెప్తున్నారనమాట. నెక్స్ట్, బట్ యాజ్ ముస్తక్ హ్యాస్ సెడ్ ఇన్ ఇంటర్వ్యూస్, ద నరేటివ్స్ ఆర్ ప్రైమర్లీ అబౌట్ ఉమెన్ అండ్ హౌ రిలీజియన్, సొసైటీ అండ్ పాలిటిక్స్ డిమాండ్ unquestioning obedience from them, and in doing so inflict inhumane cruelty upon them. She writes with candor and wry humor, even as the women are often struggling to stay afloat with their backs against the wall. In her moving acceptance speech, Mustak harped on the power of words to create a world where every voice is heard, every story matters, and every person belongs. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, బట్ యాజ్ ముస్తక్ గారు ఇంటర్వ్యూస్లో ఏమని చెప్పారంటే, ద నరేటివ్స్ ఆర్ ప్రైమర్లీ అబౌట్, నరేటివ్స్ ఎవరైతే రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అబౌట్ ఉమెన్ అండ్ హౌ రిలీజియన్, సో ఉమెన్ గురించి అండ్ హౌ రిలీజియన్, మతం గురించి, సొసైటీ గురించి, పాలిటిక్స్ ఒక డిమాండ్ గురించి, అన్క్వశ్చనింగ్ ఒబీడియన్స్ ఫ్రమ్ దెమ్. సో అన్క్వశ్చనింగ్ అంటే వాళ్ళు క్వశ్చన్ చేయలేము అని చెప్పి, క్వశ్చన్ చేయలేని, ఒబీడియన్స్ అంటే రెస్పెక్ట్, ఇలా వస్తాయి, ఫ్రమ్ దెమ్. అండ్ ఇన్ డూయింగ్ సో, ఒబీడియన్స్ అంటే compliance with an order, request or law. Order, request or law. Next, inflict వచ్చేసి force, impose, apply to. Next, inhumane, cruel, harsh. నెక్స్ట్, ఓకే. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే, వాళ్ళని ఏంటంటే అండ్ ఇన్ డూయింగ్ సో ఇన్ఫ్లిక్ట్ హ్యూమన్ క్రూయల్టీ అపాన్ దెమ్. సో వాళ్ళ మీద అంటే ఫోర్స్గా అప్లై చేస్తున్నారు, క్రూయల్గా చూపిస్తున్నారు వాళ్ళందరినీ అన్నట్టుగా, ఎవరు క్వశ్చనింగ్ చేయట్లేదు ఇన్ని జరుగుతున్నా కూడా వీళ్ళందరినీ అని చెప్పి చాలా ఇంటర్వ్యూస్లో ఆమె చెప్పడం జరిగిందని చెప్తున్నారు. షీ రైట్స్ విత్ క్యాండోర్ అండ్ వ్రై హ్యూమర్. క్యాండోర్ అంటే ఆమె ఒక సిన్సియారిటీ, హానెస్టీ అండ్ ఓపెన్నెస్. నెక్స్ట్, వ్రై అంటే అన్ఇంప్రెస్డ్.
సో ఆమె రాసేవన్నీ ఓపెన్డ్గా, హానెస్ట్గా అంటే డ్రై హ్యూమర్ అంటే ఇంప్రెస్ చేయలేని, అంటే కొంతమందికి ఇంప్రెస్ చేయలేని అట్లా అనమాట. ఈవెన్ యాజ్ ద ఉమెన్ ఆర్ ఆఫెన్ స్ట్రగులింగ్ టు స్టే అఫ్లోట్ విత్ దేర్ బ్యాక్స్ అగైనిస్ట్ ద వాల్. అఫ్లోట్ అంటే సస్పెండెడ్ ఆర్ ఫ్లోటింగ్ అట్లా, సస్పెండ్. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే ఈవెన్ యాజ్ ద ఉమెన్ కూడా ఆర్ ఆఫెన్ స్ట్రగులింగ్స్, ఫ్రీక్వెంట్గా, ఆఫెన్ అంటే ఫ్రీక్వెంట్గా, అట్లా వస్తాయన్నమాట. స్ట్రగులింగ్ టు స్టే, వాళ్ళు వాళ్ళు నిలబడటానికి ఎంతో స్ట్రగుల్ పడుతున్నారు ఉమెన్ కూడా చివరికి అని చెప్తున్నారు అనమాట. విత్ దేర్ బ్యాక్స్ అగైనిస్ట్ ద వాల్. ఇన్ హెర్ మూవింగ్ యాక్సెప్టెన్స్ స్పీచ్ ముస్టక్ హార్పడ్ అంటే మేక్ అన్ ఇష్యూ of keep on about. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే ఇన్ హర్ మూవింగ్ యాక్సెప్టెన్స్ స్పీచ్, సో ఆమె స్పీచ్ని యాక్సెప్ట్ చేస్తూ ముస్తక్ హార్పుడ్ ఆన్ ద పవర్ ఆఫ్ ద వర్డ్స్. ఆమె ఏంటంటే ఒక కీప్ ఆన్ అబౌట్ ఆర్ మేక్ అన్ ఇష్యూ ఆఫ్ ఒక వర్డ్స్ గురించి ఆమె చాలా పవర్ఫుల్గా చెప్తుంది. ఆ వర్డ్స్ ఒక మీనింగ్ ఎలా అని చెప్పి, ఏంటి ఆ వర్డ్స్ అంటే క్రియేట్ ఏ వరల్డ్ వేర్ ఎవ్రీ వాయిస్ ఈజ్ హెర్డ్. సో ఒక వరల్డ్ని క్రియేట్ చేస్తున్నారు, ప్రతి వాయిస్ని, వేర్ ఎవ్రీ వాయిస్ ఈజ్ హియర్డ్, ఎక్కడ మన వాయిస్ వింటున్నామో అదొక వరల్డ్ని క్రియేట్ చేస్తుంది. ఎవ్రీ స్టోరీ మ్యాటర్స్, స్టోరీ కూడా ఒక స్టోరీ మ్యాటర్స్ కూడా ఉంది. అండ్ ఎవ్రీ పర్సన్ బిలాంగ్స్, సో ఒక పర్సన్ గురించి, వీటన్నిటిని ఆమె ఒక్కొక్కళ్ళ గురించి ఒక్కొక్క రకంగా ఆమె వర్డ్స్లో చాలా పవర్ఫుల్గా చెప్తుంది ఒకటి అని చెప్పి చెప్తున్నారు. షవరింగ్ ప్రైజ్ ఆన్ కన్నడ, షీ సెడ్ దట్ ఇట్ ఈస్ ఎ లాంగ్వేజ్ దట్ సింగ్స్ ఆఫ్ రెసిలియన్స్ అండ్ న్యూయన్స్. To write in Kannada is to inherit a legacy of cosmic wonder and earthly wisdom. The 77-year-old Mustak hails from Hassan in Karnataka. Like another illustrious writer, Raja Rao, who wrote in Kannada, English and French, Mustak, a lawyer and activist, was inspired to write after hearing of the pain, suffering and helpless lives of the women she interacted with. The radical translation by Bashti was praised by the jury chair Max Potter, who said it's ruffles language to create new textures in a plurality of Englishes. So showering praise on Kannada. So Kannada gurinchi, she said that it is a language. సో కన్నడ గురించి ఆమె ఎంత గొప్ప చెప్పింది. ఇట్ ఈస్ ఎ లాంగ్వేజ్ దట్ సింగ్స్ ఆఫ్ రెసిలియన్స్ అంటే ఫ్లెక్సిబిలిటీ, రెసిలియన్స్ అంటే ఫ్లెక్సిబిలిటీ అండ్ న్యూయన్స్ అంటే ఎగ్జాక్ట్గా డెలికేట్. సో అది ఎలా ఉంటుందంటే దాని ఒక ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది, కొంచెం ఎగ్జాక్ట్గా డెలికేట్గా ఉంటుంది. టు రైట్ ఇన్ కన్నడలో రాయటం. ఈజ్ టు ఇన్హెరిట్ అంటే రిసీవ్, అజ్యూమ్. ఇన్హెరిట్ అంటే రిసీవ్, అజ్యూమ్. నెక్స్ట్ ఏ లెగసీ ఆఫ్ కాస్మిక్ వండర్ అండ్ ఎర్త్లీ విజ్డమ్. సో వీళ్ళేం చెప్తున్నారంటే ఈమె రాసింది ఏదైతే ఉందో ఆమె ప్రతి దాని గురించి అజ్యూమ్ చేస్తూ ఆ వండర్ గురించి, ఎర్త్లో ఉండే అన్ని డిఫరెంట్ లెగసీస్ గురించి, అన్నిటి గురించి ఆమె చెప్పడం జరుగుతుంది. ద 77-year-old ముస్తక్ హెయిల్స్ ఫ్రమ్ హాసన్ ఇన్ కర్ణాటక. ఆమె కర్ణాటకలో హాసన్ నుండి వచ్చింది ఆవిడ. ఆమె 77-year-old అని చెప్తున్నారు. లైక్ అనదర్ ఇలిస్ట్రేటియస్ రైటర్, ఇంకొకరు కూడా ఇలిస్ట్రేటియస్ రైటర్ ఎవరు అంటే రాజారావు గారు. ఆయన కన్నడలో, ఇంగ్లీష్లో, ఫ్రెంచ్లో రాస్తారంట. ముస్తక్ ఏ లాయర్ అండ్ యాక్టివిస్ట్. ఈమె ఎవరంటే ఆమె ఒక లాయర్ అండ్ యాక్టివిస్ట్. వాస్ ఇన్స్పైర్డ్ టు రైట్, ఆమె ఇన్స్పైర్ అయింది రాయటానికి ఆఫ్టర్ హియరింగ్ ఆఫ్ ద పెయిన్, సఫరింగ్, హెల్ప్లెస్ లివ్స్ ఆఫ్ ద ఉమెన్ షీ ఇంటరాక్టెడ్ విత్. ఆమె ఒక ఉమెన్తో ఇంటరాక్ట్ అవటం వల్ల ఆమెది కథ అంతా విని ఆమె దాన్ని ఇన్స్పైర్ అయ్యి ఆమె ఒక పెయిన్, ఆమె ఒక సఫరింగ్, ఆమె హెల్ప్లెస్ లైఫ్స్ ఏవైతే ఉందో ఆమె విని దాని నుండి ఇన్స్పైర్ అయ్యి ఆమె రాయటం జరిగింది అని చెప్పి చెప్తున్నారు.
The radical translation by Basti was praised by the jury chair Max Potter, who said it's Ruffles language to create new textures in a plurality of Englishes. సో ఆమె ఏం చెప్తుందంటే ద రాడికల్ లాంగ్వేజ్ బై బాస్టి. సో ఈ ట్రాన్స్లేషన్ ఏదైతే ఉందో ఆమె బాస్టి గారు చేశారంట. వాస్ ప్రైజ్డ్ బై ద జ్యూరీ చైర్ మ్యాక్స్ పాటర్. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ జ్యూరీ చైర్ మ్యాక్స్ పాటర్ ఆమె చెప్పిన ట్రాన్స్లేషన్కి ఆయన ప్రైజ్ అయ్యి హూ సెడ్ ఇట్ ఆయన ఏం చెప్పినారంటే రఫల్స్ లాంగ్వేజ్ టు క్రియేట్ న్యూ టెక్స్చర్స్ ఇన్ ఏ ప్లూరాలిటీ ఆఫ్ ఇంగ్లీషెస్. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే రఫల్స్ లాంగ్వేజ్ ఇది ఈ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఇలాంటి డిఫరెంట్ లాంగ్వేజెస్ అది ఒక న్యూ టెక్స్చర్ని క్రియేట్ చేస్తుంది. సో దాని ఒక ప్లూరాలిటీ గురించి దాని ఒక రెస్పెక్ట్ గురించి అంత ఒక క్రియేటింగ్ వరల్డ్ కూడా బాగుంటుంది ఇలాంటివి క్రియేట్ చేయటం వల్ల ఆమె ఇలా ప్రైజే చెప్పడం జరిగింది. నెక్స్ట్ రఫల్స్ అంటే కన్ఫ్యూజన్. నెక్స్ట్ Heart Lamps Booker, just 3 years after Geetanjali Shri won for Tomb of Sand, should open doors for India's rich regional languages to gain a wider readership. Mustak follows a trail of writers such as Perumal Murugan, Vivek Shanbag, Bama, Jayant Kaikini, M. Mukundan and S. Harish, who observe the human condition in a socio-political context with their translators, ensuring the rhythms of the original language are not lost. In a world that often tries to divide people, Mustak said that literature remains one of the last spaces where we can live inside each other's minds, if only for a few pages. It is the only place that can embrace stories from unheard corners and translations that defy borders. ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే ఈ హార్ట్లామ్కి ఈ బుక్కర్ ప్రైజ్ వచ్చింది జస్ట్ 3 years ఆఫ్టర్ గీతాంజలి శ్రీకి వచ్చిన 3 yearsకి హార్ట్లామ్ బుక్కర్ ప్రైజ్ వచ్చిందని చెప్తున్నారు. ఆమె గీతాంజలి శ్రీ లాస్ట్ ఏం రాశారంటే టాంబ్ ఆఫ్ శాండ్ అని చెప్పి బుక్కి ఆమెకి అవార్డు రావడం జరిగింది. షుడ్ ఓపెన్ డోర్స్ ఫర్ ఇండియాస్ రిచ్ రీజనల్ లాంగ్వేజెస్. సో ఇది ఎలా ఉందంటే ఇండియాలో ఏవైతే రీజనల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క వాల్యూ అనేది వీళ్ళు బయటకు తీసుకురావడం జరుగుతుంది. సో అప్పుడు ఏంటంటే ఫారిన్ కంట్రీస్కి కూడా ఈ లాంగ్వేజ్ పోతూ వీళ్ళు ఈ లోకల్ లాంగ్వేజ్ రీజనల్ లాంగ్వేజెస్ వాళ్ళు కూడా గెయిన్ అవుతున్నారని చెప్తున్నారు. ముస్టక్ ఫాలోస్ ఏ ట్రైల్ ఆఫ్ రైటర్స్ సచ్ యాజ్ పెరుమల్ మురుగన్, వివేక్ షన్బాగ్, బామా, జయంత్ కైకిని, ఎం ముకుందన్, ఎస్ హరీష్, who observe the human condition in a socio-political context with their translators, ensuring the rhythms of original language are not lost. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఎవరెవరిని ఫాలో అవుతున్నారు, ముస్తక్ ఎవరెవరిని ఫాలో అయ్యారంటే ట్రయల్స్ ఆఫ్ రైటర్స్ ఎవరు పెరుమల్ మురుగన్ గారు, వివేక్ షన్బాగ్, బామా గారు, జయంత్ కైకిని గారు, ఎం ముకుందన్ గారు అండ్ ఎస్ హరీష్ గారు. హూ అబ్జర్వ్ వాళ్ళ ఒక హ్యూమన్ కండిషన్ ఎలా ఉంది, వాళ్ళ సోషియో పొలిటికల్ కాంటెక్స్ట్, వాళ్ళ ఒక ట్రాన్స్లేషన్స్ అనేది ఎలా ఉంది, ఎన్ష్యూర్ అంటే ఇంక్రీజ్ చేయటం, టు మేక్ సేఫ్, ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో వాటి యొక్క ఒరిజినల్ లాంగ్వేజెస్ని వీళ్ళు ఎలా అబ్జర్వ్ చేసి వాటిని బట్టి వీళ్ళు ఎలా ముందుకు వెళ్ళాలి అన్నట్టుగా వీళ్ళు వచ్చి ఎగ్జాంపుల్గా తీసుకొని ఆమె రాయడం జరిగిందని చెప్తున్నారనమాట. ఇన్ ఎ వరల్డ్ దట్ ఆఫెన్ ట్రైస్ టు డివైడ్ పీపుల్, ఇన్ ఎ వరల్డ్ ఆఫెన్ అంటే ఫ్రీక్వెంట్లీ ఇప్పుడు వరల్డ్ ఫ్రీక్వెంట్గా ట్రైస్ టు డివైడ్ పీపుల్ని డివైడ్ చేయడానికి ట్రై చేస్తుంది. ముస్తక్ గారు చెప్పారు దట్ లిటరేచర్ రిమైన్స్ వన్ ఆఫ్ ద లాస్ట్ స్కేర్డ్ స్పేసెస్. సో స్కేర్డ్ అంటే రిలీజియస్, సో మతపరంగా ఈ లిటరేచర్ అని ఏం చెప్తున్నారు, ఈమెం చెప్తున్నారంటే మతపరంగా వీటన్నిటిని డివైడ్ చేస్తుంది, ఈ స్పేసెస్ని క్రియేట్ చేస్తుంది అని చెప్తున్నారు. వేర్ వీ కెన్ లివ్ ఇన్సైడ్ ఈచ్ అదర్స్ మైండ్స్, సో ఇఫ్ ఓన్లీ ఫర్ ఎ ఫ్యూ పేజెస్. సో ఇప్పుడు మనం ఏమైనా ఇన్సైడ్ కలిసి ఒకరినొకరు ఈచ్ అదర్ ఉంటున్నారు అంటే మాత్రం సో అవి ఒక ఫ్యూ పేజెస్ మాత్రమే అని చెప్తున్నారు. ఇట్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ దట్ కెన్ ఎంబ్రేస్ స్టోరీస్ ఫ్రమ్ unheard corners and translations that defy borders. Embrace ante accept, cover, include. Next defy ante
ఛాలెంజ్, ఇగ్నోర్. సో ఇది ఒక ప్లేస్, అది ఎలాంటి ప్లేస్ అంటే దీన్ని నేను ఏ స్టోరీస్నైనా యాక్సెప్ట్ చేస్తాను. అన్హియర్డ్ కార్నర్స్ ఏదైతే మనం వినని ఏవైనా ఉన్నాయో సో వాటన్నిటి నా స్టోరీస్ని యాక్సెప్ట్ చేసి అండ్ ట్రాన్స్లేషన్ చేసి దట్ డెఫే బార్డర్స్ అదొక ఛాలెంజ్గా తీసుకుంటున్నారు అన్నట్టుగా చెప్తున్నారనమాట. క్వశ్చన్స్. హూ వన్ ద ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ ఫర్ 2025 కరెంట్ అఫైర్ బిట్? బాను ముస్తక్ గారు. ఏం బుక్ అంటే హార్ట్ స్లామ్. What is the title of Banu Mustak book that won the International Booker Prize? ఏ టైటిల్ అని ఇప్పుడే చెప్పాను, హార్ట్ ల్యాంప్. టాంబ్ ఆఫ్ శాండ్ వచ్చేసి గీతాంజలి శ్రీ గారు. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ బాను ముస్తక్ స్టోరీస్? ఆమె ఒక థీమ్ ఏంటి ఆమె బుక్స్కి అంటే ద స్ట్రగుల్స్ ఆఫ్ ముస్లిం ఉమెన్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ రిలీజియన్, ద పవర్ ఆఫ్ పాలిటిక్స్, ద బ్యూటీ ఆఫ్ నేచర్. సో ద స్ట్రగుల్స్ ఆఫ్ ముస్లిం ఉమెన్ గురించి అని చెప్పి ఆమె స్టార్టింగే చెప్పడం జరిగింది. వాట్ డిడ్ బాను ముస్తక్ సే అబౌట్ ద పవర్ ఆఫ్ వర్డ్స్ ఇన్ హెర్ యాక్సెప్టెన్స్ స్పీచ్? ఆమె ఇచ్చిన స్పీచ్లో ఆమె యూజ్ చేసిన పవర్ ఆఫ్ ద వర్డ్స్ ఏంటి అంటే దట్ వర్డ్స్ కెన్ క్రియేట్ ఎ వరల్డ్ వేర్ ఎవ్రీ వాయిస్ ఈస్ హెయర్డ్. సో ప్రతి ఒక్క వాయిస్ వరల్డ్ అనేది విని క్రియేట్ చేస్తుంది అన్నట్టుగానే చెప్పింది అనమాట ఆమె స్పీచ్లో. నెక్స్ట్ ఎర్రర్స్. Banu's Booker will help regional languages gain global recognition. Will తో ఆల్వేస్ చెప్తున్నా మోడాల్ ప్లస్ V1. మోడాల్ అంటే ఏంటి అంటే విల్, షెల్, వుడ్, మే, మైట్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో విల్ ప్లస్ హెల్ప్. నెక్స్ట్. ద మార్జినలైజ్డ్ హ్యావ్ కేమ్ టు ద ఫోర్ విత్ బాను ముస్తక్ విన్నింగ్ ద ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ ఫర్ 2025. హ్యావ్, has, had, was, were, is, are. సో ఇవి ఏమన్నా వచ్చినప్పుడు బీ, బీన్, బీయింగ్ ఏ వచ్చినప్పుడైనా వర్బ్ అనేది థర్డ్ ఫామ్లో ఉండాలి. కేమ్ కాదండి, కమ్, కేమ్, కమ్. సో ఆన్సర్ ఇస్ కమ్, హ్యావ్ కమ్. నెక్స్ట్. Fillers. Her stories are also peopled by clueless husbands, children who are like monkeys without tails, loving and sometimes overbearing grandmothers, muscular brothers and molaways. So her stories are also peopled అన్నారు. సో ఆర్ట్ ఇప్పుడే చెప్పాను, V3 అనేది రావాలి. సో పీపుల్ కాదు. నెక్స్ట్. ముస్తక్, a lawyer and activist, was inspired to write after hearing of the pain, suffering and helpless lives of the women she interacted with. సో ఇంటరాక్టెడ్ విత్ ఒక మనిషికి అయితే ఇంటరాక్టెడ్ విత్ యూజ్ చేస్తాం కాబట్టి మనిషితో ఒక లేడీతో ఆమె ఇంటరాక్ట్ అయ్యి రాయడం జరిగింది. సో విత్ ఆన్సర్. నెక్స్ట్. పారాజంబల్. Banu Mustak won the International Booker Prize for 2025. Her stories chronicle the lives of Muslim women and their anxieties. Mustak said that literature remains one of the last scared spaces where we can live inside each other's minds, if only for a few pages. The radical translation by Bashri was praised by the jury chair Max Porter. సో ఫస్ట్ ఆమె ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ పొందింది 1. సో 1 అనే ఆప్షన్స్ 2 ఉన్నాయి. నెక్స్ట్. హర్ స్టోరీస్ క్రానికల్. సో ఆమె ఒక స్టోరీస్ ఆమె బుక్కర్ ప్రైజ్ పొందటానికి ఆమె స్టోరీ రాయడం జరిగింది. ఆ స్టోరీ ఏంది ముస్లిం ఉమెన్ గురించి అండ్ వాళ్ళ యాంగ్జైటీస్ వాళ్ళ కష్టాల గురించి. సో నెక్స్ట్ 2. సో 2 సేమే ఉంది. నెక్స్ట్. ముస్తక్ సెడ్ దట్ లిటరేచర్ రిమైన్స్ వన్ ఆఫ్ ద లాస్ట్ స్పేట్ స్పేసెస్ వేర్ వీ కెన్ లివ్ ఇన్సైడ్ ఈచ్ అదర్ మైండ్స్ ఇఫ్ ఓన్లీ ఫర్ ఏ ఫ్యూ పేజెస్. సో ఈ ఫ్యూ పేజెస్ ఏవైతే ఉందో ఆమె లిటరేచర్లోకి ఏదైతే రాసిందో దానికన్నా ముందు ఆమె ట్రాన్స్లేషన్ అనేది తీసుకోవడం జరిగిందనమాట. సో 4 రాడికల్ ట్రాన్సాక్షన్. దాని నెక్స్ట్ ఆమె చెప్పడం జరిగింది 1, 2, 4, 3 పారాజంబల్. సో మనం ఈరోజు ఏమేమి కవర్ చేసాం? వొకాబులరీ కవర్ చేసాం, రీడింగ్ కవర్ చేసాం, ఎర్రర్స్ చేసాం, పారాజంబుల్ చేసినాం, గ్రామర్ చేసినాం,
అండ్ అనాలిసిస్ కూడా తీసుకుందాం. టోటల్గా కాంప్రహెన్షన్ ప్యాసేజ్ క్వశ్చన్స్ కూడా చేసాము. సో డైలీ అనేది ఎడిటోరియల్ అనేది రన్నింగ్లో ఉంది. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ రైజ్ చేసినప్పుడు కింద కామెంట్ చేయండి. ప్లస్ మీకు ఇంకేమైనా రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నాయి, ఇంకొన్ని యాడ్ చేయాలి, పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ ఇట్లా డిఫరెంట్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. అండ్ మోర్ ఓవర్ ఆల్రెడీ చెప్పాను, న్యూగా మేము ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. అది కూడా ఓన్లీ లిమిటెడ్ స్టూడెంట్సే ఉంటారండి. ఆ లిమిటెడ్ స్టూడెంట్స్ ఎంతమంది కూడా మేము అనౌన్స్ చేస్తాం తొందరలోనే. సో ఇది 365 days ప్రోగ్రామ్. అందులో మనకి ఈ 6 monthsలోనే ఎగ్జామ్స్ ఉన్నాయి. మ్యాక్సిమం ఏంటంటే మేము ఏదైతే లిమిటెడ్ బ్యాచ్ మెంబర్స్ని తీసుకుంటున్నాం వాళ్ళు ఈ బ్యాచ్లో వేసి 6 monthsలోనే మ్యాక్సిమం ఏంటంటే మేము ఇచ్చే వర్క్ మీరు చేస్తే జాబ్ వస్తుందని మేము గ్యారెంటీ ఇస్తున్నాం. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, 9649643354కి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.